నమస్తే బ్రో. నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏపీలో. నెక్స్ట్ సీఎం అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనుకుంటాను. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆంధ్రాని చాలా డెవలప్ చేసిండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 5 years ముందు చూసి ఇప్పటికి చూస్తే కొంచెం డెవలప్ స్కూల్ ప్రకారంగా కానీ, వ్యవసాయం ప్రకారంగా కానీ, విలేజ్లో ఉండే పీపుల్కి ప్రకారం కానీ, ముసలోళ్ళ ప్రకారంగా కానీ చాలా డెవలప్ చేసిండని అనుకుంటాను. అంటే మీకేం బాగా నచ్చింది జగన్ గారి పాలన? మెయిన్గా చూస్తే స్కూల్స్ అండి. స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం మొన్న ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తక్కువ అంచనా వేస్తున్నారు ఎవరు బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ. బట్ వాళ్ళ పిల్లలు కానీ ఎక్కడ చదువుతున్నారు, అందరు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. సో ఇంగ్లీష్ మీడియం అనేది మంచి పరిస్థితి. ఇంకోటి సచివాలయాలు విలేజ్లో, అలానే అమ్మ ఒడి అన్నీ బాగున్నాయి. అంటే సచివాలయాల ద్వారా జనాలకు యూజ్ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కడికో వెళ్ళే బదులు వాళ్ళ విలేజ్లోనే ఉంటే వాళ్ళకు కొంచెం బెటర్ కదా, అంతే. అంటే ఏం యూజ్ ఉందనుకుంటున్నారు ఆ సచివాలయాల ద్వారా? ఏమి పనులు జరుగుతాయి? సచివాలయ నాకు తెలిసి కొంచెం విలేజ్లో ఉండే వరకు ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. అలాగే లంచాలు కూడా కొంచెం తగ్గిపోతాయి అక్కడ ఉండే. ఓకే. అంటే స్కూల్స్ నిజంగా డెవలప్ అయ్యాయి అంటారు? అవును, డెఫినెట్లీ డెవలప్ అయ్యాయి చాలా. ఎందుకంటే ఒకప్పుడుతో ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక సిటీ, ఒక ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటుందో అలా ఉంటున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా. ఇంకొకటి ఆరోగ్యశ్రీపై 25 లక్షలు పెంచారు కదా. ఆ, అది బెటరే కదండి. ఎవరికైనా ఆరోగ్యం ఒక్కరికి ఎవరికైనా ఏమైతే ఇంట్లో మొత్తం భారం పడుతుంది. అలా తను ఇవ్వడం వల్ల భారం లేకుండా అయిపోతుంది కదా ఒక ఫ్యామిలీకి. అది బెటర్ అండి. డెవలప్మెంట్ లేదంటున్నారు, మీకు ఎలా అనిపిస్తున్నారు డెవలప్మెంట్ నిజంగా? రోడ్లు ఎత్తేనే డెవలప్మెంట్ అనేది కాదు, ప్రతి ఇంట్లో మంచి జరగాలి, అదే డెవలప్మెంట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు సీఎం అయితే ఇంకెలాంటి మార్పులు వస్తాయి అనుకోండి? ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేసుకుంటే ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అదే వేరే వాళ్ళు వస్తారు అనుకో, దీన్ని తీసేస్తారు, వాళ్ళకి నచ్చినవన్నీ పెట్టుకుంటారు. అట్లా కాకుండా దీన్నే కంటిన్యూ చేస్తే బెస్ట్. ఇంకొకటి షర్మిల గారు జగన్ గారికి ఆపోజిట్ అయ్యారు కదా, అంటే కాంగ్రెస్లో చేరి విమర్శలు చేశారు. తనను అసలు పట్టించుకోని అవసరం లేదు. ఎందుకంటే తను ఇక్కడికి తెలంగాణకు వచ్చింది, ఇక్కడ నాది అంది. ఇప్పుడు మా అత్తగారిది ఇక్కడ, మాది ఇక్కడ, నాకు ఆంధ్రతో సంబంధం లేదని అప్పుడు అంది. ఇప్పుడు మళ్ళీ పోయి నాకు ఇక్కడే సంబంధం, తెలంగాణతో సంబంధం లేదనుకుంటే అది ఇది మాట్లాడుతుంది. తనని పట్టించుకోవాలని అవసరం లేదు. జనాలు పట్టించుకోరంటారు? అంతే అండి. ఏదో కొంతమంది తనతో తిరిగే వాళ్ళు, వాళ్ళ రాజకీయం ఎదుగుదల కోసం ఉండేవాళ్ళు పట్టించుకుంటారు తప్ప ఎవరు పట్టించుకోరు. ఓకే. అంటే టీడీపీ అండ్ అలాగే జనసేన కలిశారు కదా, సో వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారు? లేదండి, నాకు తెలిసి మ్యాక్సిమం లేదు. ఎందుకంటే చాలామంది జనసేన వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఇన్ని రోజులు మా ఒక పవన్ కళ్యాణ్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు కలిసినాక కొంతమంది డ్రాప్ కూడా అయిపోయారు. ఒక్క ముక్కలో నెక్స్ట్ సీఎం ఏపీకి జగన్మోహన్ రెడ్డి.